ఎక్కడైనా కార్యకర్తలు, నాయకులు అనబడే వాళ్ళు అధినాయకుడిని పొగుడుతారు, ప్రశంసిస్తారు. అంతవరకు ఓకే. కానీ 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడులో కొందరు నేతలు మాట్లాడినటువంటి మాటలు, పొగిడిన పొగడ్తలు, నాకు తెలిసి పొగడ్త అనే పదం కూడా ఎంతగానం చిన్నబోతది ఇవన్నీ వింటే సీరియస్‌లీ. అండ్ వీళ్ళు మాట్లాడిన అతిశయోక్తులు గనక చూస్తే, వాళ్ళు, వీళ్ళు లేకుంటే పొగడ్త చిన్నబోవడం ఏంది? నాకు తెలిసి అదే వేదిక మీద కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు నాకు తెలిసి లోలోపలైన నవ్వుకొని ఉంటారు. చాలా అంటే అన్‌కంఫర్ట్‌గా కూడా కనిపించారు. కొందరు మాట్లాడుతుంటే, "ఏంట్రా బాబు మరి ఇంత దారుణంగా అతిశయోక్తులు, పొగడ్తలు" అని. మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అంటారు, ఇంక జగన్‌ని బై డిఫాల్ట్‌గా తిడుతూ, "సరే లోకేష్ కాలి గోటికి కూడా నువ్వు సరిపోవన్నారు." ఇవన్నీ వాళ్ళ నాయకుడిని వాళ్ళు ప్రొజెక్ట్ చేసేకి, కాబోయే నాయకుడిని ప్రొజెక్ట్ చేసుకొని, వీళ్ళ స్థానాలు వీళ్ళు పదిలం చేసుకొని ఒక పొలిటికల్ స్ట్రాటజీ. సరే పోనీయండి, అది మామూలే. అలా అంటూ 2014, 19 మధ్య నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేకి 69,00,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము అన్నారు. ఒక్కసారిగా చంద్రబాబు గారు ఎట్లా అనుకున్నారు? వెనకల కూర్చున్నటువంటి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కాల్వ శ్రీనివాస్ గారు అనుకుంటారు. ఆయన ఒక్కసారిగా ఏమంటారు, దిక్కుదిలేక చూశారు. ఆ పక్క ఈ పక్క ఆ సారు కూడా 68,00,000 కోట్లు ఖర్చు పెట్టాము అని. సరే ఆయన ఏమైనా ఫ్లోలో అన్నారా 68,00,000 కోట్లు అని చెప్పి అనుకొని, సరే ఆయన మాట్లాడిన మాటలు కవర్ చేస్తారా లేదా అని వాళ్ళ పత్రిక, అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రిక ఏదైతే ఉంటుందో, వాళ్ళ రాజగురువు పత్రిక అనబడేది, దాంట్లో చూసాం రాశారా లేదా అని. చూస్తే రాసుకుంటూ వచ్చారు వాళ్ళు కూడా. 5 ఏళ్లలో జగన్ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. 2014, 19 మధ్య తెదేపా హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి 68,00,000 కోట్లు ఖర్చు చేశామని ఇందులో కూడా రాశారు, పత్రికలో కూడా రాశారు. 68,00,000 కోట్లు ఖర్చు చేశారంట. కనీసము అంటే జనాన్ని ఇంత దారుణంగా, ఒకవేళ తప్పు మాట్లాడితే మళ్ళీ సరిదిద్దుకునేవాళ్ళు, కావాలని 60,00,000 కోట్లు అన్నట్టున్నారు. వాళ్ళ పత్రికలుగానే అదే రాసుకుంటూ వచ్చారు. ఇంకా చూడండి, అంటే జనం ఒక మాదిరిగా కూడా కనిపించరా? మరి ఇంత దారుణంగా మాట్లాడతారా? 68,00,000 కోట్లు ఖర్చు పెట్టారా నీటిపారుదల ప్రాజెక్టు కోసం? ఎక్కడ సార్, దేని మీద పెట్టారు? వామ్మో, ఏ స్థాయిలో చూడండి. అటు హోంమంత్రి అనిత గారేమో చంద్రబాబు నాయుడు గారు పెట్టించిన టీ తాగిన అదృష్టవంతురాలను నేను, నా జన్మకి ఇంకేం కావాలి అంటారు. ఇంకొక ఆయన ఎవరో ఏమో అద్దాలు తీస్తే సీనియర్ ఎన్టీఆర్ అంత అందగారు దేవాంశు అంటారు. ఆ పిల్లల్ని కూడా ఎందుకు ఇందులోకి లాగేసి, అప్పుడే ఇంక పిల్లల మీద కూడా ఎందుకు, ఇంకా ఉంది కదా లోకేష్ గారి వరకు ఉంది నాయకత్వం, అక్కడ నుంచి మొదలెట్టండి. చివరికి ఆ పిల్లల మీద కూడా అద్దాలు తీస్తే ఎన్టీఆర్ అంత అందగారు. పిల్లలు ఎవరన్నా స్మార్ట్గానే ఉంటారు, మరి బాగానే ఉంది, మంచిదే కదా. వాళ్ళ పిల్లల మీద కూడా ఇవన్నీ ఎందుకు? బావోయ్, ఏం మాటలు నిజంగా. ఎట్లా వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారో, ఎట్లా వీళ్ళు నిజంగా ఈ స్థాయికి వచ్చి మంత్రులుగా చలామణి అవుతూ ఉంటారో, జుట్టు పీక్కున్న అర్థం కాదురా బాబు.